స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 48వ భాగం. శ్వేతద్వీప వైకుంఠం 8వ భాగం. గత వారం రోజులుగా భక్తుడు అప్పు కోసం తిరగని చోటు లేదు. అడగవలసిన వాళ్ళందరినీ అడిగి లేదనిపించుకున్నాడు. చివరగా భార్యతో భక్తుడు, కాముడు, నీకు సతీ అనసూయ కథ తెలిసే? పెడసరంగా కామాక్షి, తెలియదు. భక్తుడు, ఆవిడ మహాపతివ్రతే. ఓసారి ఆవిడ భర్త నాకు ఫలానా అందగత్తె కావాలి అని అడిగితే టక్కును వెళ్ళి తీసుకొచ్చి అప్పగించింది. తెలుసా నీకు? కామాక్షి పెడసరంగా, అనసూయ మొగుడికి కుష్ఠరోగం కనుక అలాంటి కోరికలు పుట్టాయి. మీకేం రోగం? చాచా, నా కోసం నువ్వు అలాంటి పనులు ఏం చేయక్కర్లేదే. ఓ 1000 రూపాయలు అప్పు చేసి పెట్టవే నా కోసం. ఏమిటి, మీ తిరుగుళ్ళకి నేను అప్పులు చేసి డబ్బులు ఇవ్వాలా? ఇవ్వవే, అది పతివ్రతాధర్మం. పైగా అప్పు చేయడం అన్నది ఓ కళ. ఆ కళ అందరికీ అప్పదు. పైగా ఆడాళ్ళకి అప్పు పుట్టినంత తేలిగ్గా మగాళ్ళకి అప్పు పుట్టదే. వెటకారంగా కాముడు, నా ఫేస్ కట్ చూస్తే మీకే బోరు కొట్టేసిందన్నారుగా. ఇక నా ఫేసు ఊళ్ళో వాళ్ళకేం నచ్చుతుంది? నా ఫేస్ చూసి నాకు ఎవరప్పిస్తారు? అది కాదే, ఎంత చెడ్డ. ఆడఫేసే, మగఫేసే. ఆడఫేసు అందంగా లేకపోయినా అప్పు దొరుకుతుందే. అంటే నేను అందంగా లేనని తేల్చేశారన్నమాట. ఇప్పుడు తేల్చడం ఏమిటే? అది మన పెళ్లి చూపుల నాడే తేలిపోయింది. నిన్ను చూసిన వెంటనే మా నాన్న చెవిలో, నాన్న, పిల్లది యావరేజ్ ఫేస్ కట్టు అన్నాను. మా నాన్న, ఒరే సన్నాసి, కట్టుకునే పెళ్ళాం ఫేస్ కట్ ఎప్పుడూ యావరేజ్గానే ఉండాలరా. యావరేజ్ ఫేస్ కట్ట గనదాన్నే మనం పిల్ల సంసారపక్షంగా ఉంది అంటూ ఉంటాం. అంటే దాని అర్థం అదే అన్నాడు. అంతే, నీ మెడలో తాళి కట్టేశాను. ఓరి నాయనోయ్, నా వెనకాల ఇంత కుట్ర జరిగిందా? 25 ఏళ్ల నుంచి రంభలా ఉన్నామంటూ పొగిడి పబ్బం గడుపుకుని ఈవేళ ఇంతలేసి మాటలంటారా? మిమ్మల్ని చీడి ఎండేసినా పాపం లేదండోయ్. కాముడు, బాధపడకే. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. ఓ 1000 రూపాయలు అప్పు చేసి ఇవ్వవే. చస్తే చేయను. మీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. అన్నీ తెలిసి కూడా నా సంసారంలో నిప్పులు పోసుకోవడానికి నేను సిద్ధంగా లేను స్మీ. అప్పులు చేస్తే నిప్పులు పోసుకున్నట్టుండే మాట నిజమే. కానీ సంసారం అన్నాక అప్పులు తప్పవు కదే. మీకోసం నేను అప్పులు చేయనుగాక చెయ్యను. అయితే ఓ పని చేయి. ఏమిటది? నీ మెళ్ళో పసుపు కొమ్ము కట్టుకుని మంగళసూత్రాలు సారి. ఎంతకు తెగించారండి? నేను పసుపు కొమ్ము కట్టుకోవాలా? నా మంగళసూత్రాలు తీసి ఇంకోది ఆళ్ళు మెళ్ళో కట్టి నాకు సవితని తీసుకొస్తారా? ఈ వయసులో ఇదేం పోయి కాలమండి మీకు? నోర్ముయ్యవే, సవితిని తీసుకురావడం ఏమిటి? నాకేం తెలియదు అనుకోకండి. పక్కంటి పిన్ని గారు నాకు అంతా చెప్పారు. ఏం చెప్పారు? పొద్దున్న నుంచి 1000 రూపాయల కోసం మీరు ఎన్ని చోట్ల ఎన్ని అబద్ధాలు చెప్పారో నాకు తెలీదు. ఎందుకండి మీకు 1000 రూపాయలు? దేన్నో పెళ్లి చేసుకోవటానికేగా? అలా అని మీ పక్కింటి పిన్నిగారు చెప్పిందా? వాళ్ళ ఆయన మీ వయసులో ఏం చేశాడో చెప్పింది. మీరేం చేస్తారో వేరే చెప్పాలా? నేను అల్లుకోలేనా? కాముడు, నీ అల్లిక మరీ అసహ్యంగా ఉందే. నీకు అలాంటి పనులు చేతకావు. చూడు, వారం రోజుల క్రితం నువ్వు చేసిన నిర్వాకం గుర్తుంది. స్వామివారి ఉంగరం తాకట్టు పెట్టావు కదే. దాన్ని విడిపించటం కోసం 1000 రూపాయలు అప్పు దొరుకుతుందేమో అని అందరినీ అడుగుతున్నాను. ఎక్కడా దొరకలేదు. పోనీ నీ మంగళసూత్రాలైనా తాకట్టు పెట్టి ఆ ఉంగరం విడిపించేసి స్వామివారికి ఇచ్చేద్దామని ఉద్దేశం. అంతేగాని వేరే దురుద్దేశం ఏం లేదే. అంతేనంటారా? అమ్మ తోడు అన్నాడు. ఇంతట్లో గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎవరికంటా పడకుండా స్వామివారి విగ్రహం వెనకాలే ఒకవేళ దేవుడు నిజంగా వచ్చేస్తాడేమో అని భయంతో ఆ విగ్రహం వెనకాల భక్తుడు దాక్కున్నాడు.
భగవంతుడు శ్రీహరి రానే వచ్చాడు. భక్త భక్త నువ్వెక్కడ దాక్కున్నావో నాకు తెలుసు, బయటికి రారా భక్త. విగ్రహం వెనక నుండి భయంగా వచ్చి ఒక్క మహాప్రభు, ముల్లోకాలు ఎక్కడ దాక్కున్నా మీరు గ్రహించగలరన్నది నాకు తెలుసు. అందుకే ఎక్కడ దాక్కోవాలో తెలియక మీ విగ్రహం వెనకాలే నక్కాను. అంటే నా ఉంగరం విడిపించలేకపోయావన్నమాట. చిత్తం, సొంత లాభం కొంత మానుకుని సాటివాడికి సాయపడబోయ్ అని ఎంత చెప్పినా సరే ఒక్కడు కూడా నాకు అప్పులు ఇవ్వలేదండి. కాటన్ దొరికి మౌంట్ బాటన్ దొరికి కూడా ఉత్తరాలు రాయకపోయావా? వాళ్ళు పోయారు కదా స్వామి. బతికుంటే వాళ్ళను కూడా అప్పు కోసం పీడించేవాడు అన్నమాట. చిత్తం, మీ ఉంగరం మీకు ఇవ్వడం కోసం అప్పులు చేస్తావా? అప్పులు చేసిన తిప్పలు తప్పవని తెలియదా? అప్పు కన్నా పెద్ద తప్పు లేదని తెలియదా? అప్పు తప్పు ఎలా అవుతుంది స్వామి? అప్పు చేసి పప్పు కూడు తినరా నరుడా అని తత్వాలు కూడా పాడుకున్నాం. మూర్ఖుడా, అది అలా కాదు. అప్పు చేసి పప్పు కూడు తినకురా నరుడా అని చెప్పడం దాని ఉద్దేశం. అలాగా స్వామి, మేము ఇంకోలా అర్థం చేసుకున్నాం. అప్పు పుట్టించడం గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎంత అప్పు చేయగలిగితే అంత గౌరవంగా భావిస్తున్నాం. అప్పు చేయటం స్టేటస్ సింబల్గా గుర్తించాం. ఆ మాట వస్తే మా రాష్ట్రానికి మా దేశానికి బోల్డెన్ అప్పులు ఉన్నాయి. అదే మా ప్రతిష్టకి చిహ్నం అనుకుంటున్నాం స్వామి. భక్త, అది సరికాదు. అప్పుల వల్ల తలనొప్పులు తప్పవు. అప్పులు లేమికి ఆస్తులు కలిమికి చిహ్నాలు. అప్పులు చేయటం వలన గౌరవం ఏం పెరగదు. మరి అవసరాలు తీరాలంటే ఎలా స్వామి? కృషితో నాస్తి దుర్భిక్షం అని వినలేదా? కృషి సాధన ఉంటే సాధించలేనిది లేదు భక్త. కష్టపడి పనిచేసి సంపాదించాలంటారు. నీ శారీరక మానసిక ధర్మాల్ని నువ్వు నిర్వర్తిస్తే నీ లౌకిక అవసరాలు తప్పక నెరవేరుతాయి. చిత్తం, కానీ పెద్ద పెద్ద అవసరాలు ఏర్పడినప్పుడు ఏం చెయ్యాలి స్వామి? పరస్పర సహకారం ద్వారా సాధించాలి. అంతేగాని అప్పులు చేయకూడదు. అప్పులు ఇచ్చిపుచ్చుకునే చెడు సాంప్రదాయం పెరిగే కొద్దీ ఆ మేరకు మానవతా విలువలు నశిస్తాయి నాయన. చిత్తం, చక్కగా చెప్పారు స్వామి. పరస్పర అవసరాలు అన్నారు, అది చాలా బాగుంది స్వామి. ఆ పద్ధతి ప్రకారం తమని చిన్న కోరిక కోరతాను, తమరు అనుగ్రహించాలి. ఏమిటా కోరిక? కోరిక కాదు స్వామి, చిన్న అడ్జస్ట్మెంటు. ఏమిటది చెప్పు భక్త. తమరు ఏమీ అనుకోకూడదు. అనుకోను. తమరు కోప్పడకూడదు. అలాగే అయితే అడగమంటారా? మొహమాటం విడిచి అడుగు భక్త. చిత్తం, ఎలాగా మీ ఉంగరం తాకట్టు పెట్టుకున్నాను గనక 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 ఆ చేత్తోనే మీ భార్య లక్ష్మీదేవి వారి మంగళసూత్రాలు తీసోసారిస్తే తాకట్టు పెట్టుకుంటాను. భక్తా, ముందు నా భార్యనే అడిగాను స్వామి, అది చీపమ్మంది. అందుకని నా భార్య మంగళసూత్రాలు ఇస్తే అవి అడ్డం పెట్టుకుని నా ఉంగరాన్ని నాకు విడిపించిస్తావన్నమాట. మరి అంతకన్నా వేరే దారి కనిపించట్లేదు మహాప్రభు. చాలే ఊరుకో భక్త. ఉంగరం దొంగిలించి తాకట్టు పెట్టింది చాలక నా భార్య మంగళసూత్రాలు అడుగుతావా? నన్ను ఇంకా ఇడికించేస్తావా? చాలు చాలే. ఇదిగో, నీకు మరో వారం టైం ఇస్తున్నాను. ఉంగరం విడిపించి ప్రస్తుతానికి అంతే అని చటుక్కున స్వామివారు మాయమైపోయారు. భక్తుడు నవ్వుకుంటూ ప్రస్తుతానికి ఏదో రకంగా గట్టెక్కాను అని తనలో తను అనుకుంటూ ఉన్నాడు. తర్వాత సీన్లో ఉండి సముద్రం, ఆకాశ మార్గం, సముద్రం పైన ఆకాశ మార్గం, సముద్రంలో తామర పువ్వు మీద లక్ష్మీదేవి అరమోట్పు కనులతో కూర్చుని ధ్యానం చేస్తుండగా
ఆకాశంలో వికటాట్టహాసాలతో ఉరుములు మెరుములు మార్మోగిపోతుండగా లక్ష్మీదేవి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి కోపంగా ఆకాశం వైపు చూసింది. ఆకాశంలో వికటాట్టహాసం చేస్తూ ప్రత్యక్షమైన జ్యేష్ఠాదేవి లక్ష్మీ లక్ష్మీ అంటూ వికటాట్టహాసాలతో పిలుస్తుండగా లక్ష్మీదేవి క్రోధాగ్నితో తీక్షణంగా చూసింది. జ్యేష్ఠాదేవి, లక్ష్మీ, ఓడిపోయావు చూశావా? ఆ మానవుడు ఏం కోరాడో విన్నావా? నీ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టుకుంటానంటూ సాక్షాత్ లక్ష్మీనారాయణుణ్ణే అడిగాడు. లక్ష్మి షాక్తో తీక్షణంగా చూసింది. జ్యేష్ఠాదేవి, ఉచ్చ నీచములు లేని తుచ్చ మానవుల కోసం నాతో పోటీ పడతావా? ఎంతకైనా తెగించగల మానవుల్ని నమ్మి నువ్వు మోసపోయావు లక్ష్మి. అసలు నువ్వెప్పుడో మోసపోయావు లక్ష్మి. నికృష్ట మానవులకు మేలు చెయ్యాలనుకున్నప్పుడే ఓడిపోయావు. లక్ష్మి క్రోధంతో బుసకొడుతున్నట్టుగా జ్యేష్ఠాదేవి వాస్తవాన్ని జీర్ణించుకోలేక అరుస్తున్నావా లక్ష్మి? నిజం చెప్పు లక్ష్మి. మానవులు ఉపయోగించే డబ్బును నువ్వు సృష్టించావా? డబ్బు అనేది సృష్టి నియమాలకు అనుగుణంగా నువ్వు సృష్టించిన ఐశ్వర్యమా? కాదు. డబ్బులు మానవులే సృష్టించుకున్నారు. అందుకే ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి డబ్బుతో పని లేదు, ఒక్క మనిషికి తప్ప. లక్ష్మి, మూర్ఖురాల, మానవులు మేధో సంపత్తితో తమ అవసరాలకు అనుగుణంగా డబ్బు అనేదాన్ని ఓ మారక వస్తువుగా తయారు చేసి వినియోగించుకుంటున్నారు. అందులో తప్పే ఉంది? పకపక నవ్వుతూ జ్యేష్ఠాదేవి, నిన్ను చూస్తే జాలేస్తోంది లక్ష్మి. మానవులు ఏనాడైతే డబ్బును సృష్టించారో, ఏనాడైతే మానవులు డబ్బుకు దాసోహం అయిపోయారో ఆనాడే నీ విలువ పడిపోయింది. ఆనాడే నా దరిద్ర దృష్టి వాళ్ళ మీద పడింది. డబ్బు కోసం అప్పులు, డబ్బు కోసం హత్యలు, డబ్బు కోసం మానభంగాలు, డబ్బు కోసం మానవులు ఏమైనా చేస్తారు. అదంతా నా ప్రభావమే, అదంతా నా ప్రయోజకత్వమే. అసలు నువ్వొక దాని ఉన్నావని మానవులు ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళ దృష్టిలో లక్ష్మి అంటే డబ్బే లక్ష్మి. మానవులు ఎప్పుడైతే డబ్బును ప్రేమించటం మొదలెట్టారో అప్పుడే నిన్ను పూజించటం వదిలేశారు. నిన్ను మర్చిపోయారు లక్ష్మి. అప్పుడే నీకు దూరం అయిపోయారు, నాకు దగ్గరైపోయారు. ఈ చేదు నిజాన్ని నువ్వెంత తొందరగా గ్రహిస్తే అంత తొందరగా బాగుపడతావే చెల్లెలా అంటూ వికటాట్టహాసం చేస్తూ అదృశ్యమైంది. లక్ష్మీదేవి కోపంతో ఉగ్రరూపంతో జ్యేష్ఠాదేవి అంటూ కోపంగా చూస్తూ ఉంది. సశేషం. మిగతాది రేపు చెబుతా. నమస్తే.